హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను దొండకాయ వేపుడు చేస్తున్నానండి. 5 నిమిషాల్లో దొండకాయ వేపుడు చేయొచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి, ఎలాంటి మసాలాలు వాడకుండా. ఫస్ట్ అయితే దొండకాయలు తీసుకున్నానండి. నేను 1/2 కిలో దాకా దొండకాయలు అండి. వచ్చేసి మా చెట్టు కాసినట్టు పైన మా టెర్రస్ పైన కాసినటువంటి దొండకాయలు అయితే కోసుకొచ్చానండి. కోసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని ఇలాగైతే పైన కింద కట్ చేసి దొండకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఫ్రైకి అప్పుడైతే చాలా బాగుంటుంది. ఫ్రైకి పొడవుగా అయితే లేదు, మన ఇష్టం అండి, రౌండ్స్గా కట్ చేసుకోవాలంటే అలాగైనా చేసేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ దొండకాయలు తీసుకొని ఇలాగైతే అన్నిటిని పొడవుగా కట్ చేసుకున్నాను అండి. కొద్దిగా కలర్ చేంజ్ అయినా ఏం కాదండి ఫ్రైకి. దొండకాయలు వచ్చేసి ఇలా అక్కడక్కడ అయితే కొంచెం నాకు 2-3 అయితే పండులాగా వచ్చేసాయండి. ఏం కాదు, అయినా కూడా బాగుంటుంది టేస్ట్. దొండకాయ అనేది ఫ్రై అనేది పిల్లలు చాలా ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది కూడా. ఇది వచ్చేసి సాంబార్ కానీ, మనం రసం లెక్క కానీ, జోరుపప్పుకు కానీ, సైడ్ డిష్గా ఏ దానికైనా సరే సూపర్ కాంబినేషన్ అండి వేపుడు అనేది. ఆల్మోస్ట్ చాలా మంది దొండకాయ తింటే మతిమరుపు అంటారు కదండి, అప్పుడప్పుడు మనం తినొచ్చు, ఏం కాదు. నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మా అమ్మాయికి అయితే దొండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం అండి. కేసి ఫస్ట్ అయితే దొండకాయలు అన్నిటిని అయితే ఇలా పొడుగా కట్ చేసుకున్నాను. చూడండి, దొండకాయలు నాకు ఆల్మోస్ట్ ఇన్ని ముక్కలు అయ్యాయండి. ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. మనం వేపుడు అనలోపు ఆయిల్ ఎంతో పడుతుంది అనుకోకూడదు. ఆయిల్ కొంచెం పడుతుందని నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అండి కొంచెం అలా వెల్లుల్లిపాయలతో కచ్చాబచ్చగా దంచి వేసేసానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత మన తాలింపు దినుసులు అండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు కలిపెట్టుకున్నాం కదండి, అవి పోపు అయితే వేసేసాను. వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. బాగా ఇలా ఫ్రై అయిందంటే వెల్లుల్లి అనేది మనకు ఆయిల్లో ఉడికిందంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా అయితే కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా పొడవుగా కట్ చేసుకొని ఇవి కూడా మనకి దోరగా వేగాలండి. అప్పుడే మనకి ఫ్రైకి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ అయితే ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసేసాను. వేసేసి మళ్ళీ కలిపానండి ఒకసారి. ఇలా మనకు ఉల్లిపాయ ఇలా కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కట్ చేసిన పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని వేసేసానండి. ఇలా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు అనేది కలుపుకోవాలండి. బాగా మనకు అన్నిటికీ ఈవెన్గా ఎగేటట్టు చూసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి కలుపుకోవాలి. మనం ఉప్పు పసుపు వేసి బాగా కలిపాము కదండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. దొండకాయ కొంచెం మగ్గిందంటే మనకు బాగా సరిపోతుంది. అలాగే ఇప్పుడు చూడండి, తొందరగా మగ్గిపోతాయండి దొండకాయలు. ఇవి వచ్చేసి ఆల్రెడీ మా చెట్టు కాబట్టి ఇంకా లేతగా ఉన్నాయి, బాగా మగ్గాయండి త్వరగా. మగ్గిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసాను. కలిపేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేశాను. నేను 1 స్పూన్ అయితే కారం యాడ్ చేసేసి బాగా కలిపానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా దొండకాయ. అసలు టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కారం వేసాం కదండి. వేసిన తర్వాత కొద్దిగా సేపు కారం పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసేసానండి. అంతేనండి, ఇంకా వీటికి వచ్చేసి మసాలా ఇంతేనండి. వేపుడికి సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఎవరైనా కూడా. టేస్ట్ కూడా డబుల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. చూడండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా అందరికీ నచ్చుతుందండి. ఇప్పుడు వచ్చేసి వేడి అన్నం పెట్టుకొని మనం కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. లేకపోతే సైడ్ డిష్కైనా వాడచ్చు. అలాగే పిల్లలకి చపాతీ లేకుండా అంటే ఇలా ఫ్రై చేసి ఇచ్చామంటే కానీ చాలా బాగుంటుందండి. దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే బౌల్ తీసుకున్నాను, సర్వింగ్ బౌల్కి అయితే తీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేయచ్చు దొండకాయ వేపుడు అయితే. దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. అయితే దొండకాయ వేపుడు రెడీ అండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఎలాంటి మసాలాలు వాడకుండా సూపర్గా చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. మీకు కానీ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.